హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ నేను లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ తోటి ఫ్రై చేస్తున్నానండి. పల్లీలు అవన్నీ వేసుకొని. బెండకాయ వల్ల మెదడుకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బెండకాయలు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను, పల్లీలు తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, వెల్లుల్లి 2 గడ్డలు, బెండకాయలు శుభ్రంగా కడుక్కొని బెండకాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను 1/2 కేజీ తీసుకున్నాను. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాము. దోరగా వేయించుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితే పల్లీలు మాడిపోతాయండి. సిమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకుంటున్నాను పల్లీలు. చూడండి, ఇలా వేయించుకున్నాను పల్లీలు. తర్వాతకి కరివేపాకు మంచిగా నూనెలో గోలించుకున్నాను. తర్వాత బెండకాయలు కూడా వేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాము. కొన్ని వేయించాను, మళ్ళీ ఒక స్టెప్ వేసాను బెండకాయలు. ఇక్కడ వెల్లుల్లి ఒలుచుకొని దంచుకోవడానికి నేను వేసానండి. వెల్లుల్లి దంచుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఇందులో మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. ఇలా దంచుకున్నానండి మెత్తగా. వెల్లిపాయలు ప్లస్ కారం, ఉప్పు కూడా వేస్తున్నాను. 3 దంచుకొని పెట్టుకున్నాను. ఇక్కడ బెండకాయ ఫ్రై అయిపోయినాయి. అన్ని బెండకాయలు తీసేసుకున్నాను గిన్నెలోకి. తర్వాతకి కొన్ని పచ్చిమిర్చి అండి, తినడానికి బాగుంటాయి. 2 పచ్చిమిర్చి నేను నూనెలో వేయించుకొని తీసాను. తర్వాతకి వెల్లుల్లి కూడా కొన్ని నూనెలో వేయించుకున్నాను. చూడండి, బెండకాయ, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న కారం ఉంది కదా, అది వేసి కలిపేసుకోవడమేనండి. మనం సాంబార్ చేసుకున్నప్పుడు పప్పుచారు అప్పుడు ఈ టైంలో ఫ్రై బాగుంటుందండి. సింపుల్గా అయిపోతే పిల్లలకు కూడా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.